నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు నాతో పాటు ఉన్న అతిథి స్పెషల్గా ఎవరికి కూడా పరిచయం అవసరం లేదు, ఆవిడ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు. అంతకంటే కూడా పెద్ద డెసిగ్నేషన్ ఏంటంటే నందమూరి తారక రామారావు గారి సతీమణి. అయితే ఈసారి టఫ్ ఫైట్ కంపల్సరీగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే టీడీపీ అలాగే జనసేన పొత్తు కూడా ఉంది, ఇంకోవైపు బీజేపీ కూడా పొత్తులో కలిసే అవకాశం ఉంటుందంటున్నారు కదా, దానిపైన ఇదంతా టఫ్ ఫైట్లని లేకపోతే మేమే గెలుస్తున్నాము జగన్ సైకో అని ఇలాంటివన్నీ కూడా పచ్చ మీడియా క్రియేషన్స్. దాని గురించి అబద్ధాల గురించి రోజు విని వింతలకైనా వస్తుంది మాకు కూడా. అందువల్ల ఏంటంటే గతంలో కూడా అట్లాగే చెప్పారు కదా వాళ్ళు. 2019 ఎన్నికల్లో కూడా 175కి 130 సీట్లు మేము గెలుస్తున్నాము, తెలుగుదేశం గెలుస్తుందని వాళ్ళే చెప్పారు. సరే, అవన్నీ పక్కన పెడితే ఈరోజు టఫ్ ఫైట్ అనేది ఏం లేదు. నల్లేరు బండి మీద నడక ఎంత సులువుగా పోతుందో మా గెలుపు కూడా అంతే సులువుగా ఉంది. కనుక దానికి ఈ విధమైన పోతాలేదు. ఇక పొత్తులు ఎత్తులు అంటారా, ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏమీ లేదు. బీజేపీ పొత్తు అనేది మేము చెప్పలేము, దాని గురించి ఇప్పుడే మాట్లాడలేము. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్ననే టీవీలో చూశాను నేను. ఆయన ఈ 527 రోజుల్లో కేవలం 6 సార్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. 6 సార్లు మాత్రమే ఆయన పర్యటన. ఎక్కడైనా ఆయన పార్టీ నిర్మాణం కానీ, కార్యకర్తలు కమిటీలు వేసుకోవటం కానీ, లేదా ప్రజా సమస్యల మీద వెళ్ళి ప్రజల్లో ఉండటం కానీ, ఎలక్షన్స్ రేపు మాకు నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ పార్టీకే వాళ్ళు తెగతింపులు అయ్యి ఉండాలి. తెగతింపులు కాదని వాళ్ళ మధ్య ఉండే ఇది అంటే ఈ సీట్ల సర్దుబాటు అయ్యి ఉండాలి కదా, అది ఇప్పటికీ జరగలేదు. 2 అనౌన్స్ చేసుకున్నారు, ఆ రెండింటి మధ్య సిగపట్టు మొదలైపోయినాయి గొడవలు. నిన్న అసలు లోకేష్ మీటింగ్ జనసేన వాళ్ళని రానియకుండా తన్నారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. అందువల్ల ఇంకా వాళ్ళు తన్నులాట్లు తలపట్లులోనే ఉన్నారు ఇప్పటికి కూడా. సీట్లని అనౌన్స్మెంట్ తర్వాత ఎలా ఉంటుందని మనం చెప్పలేదు. ఒక్కటమ్మా, మేము ఒకటే చెప్తున్నాం, సంక్షేమానికి అదేవిధంగా అరాచకాలకి మధ్య సాగుతున్నటువంటి పోరాటం చెప్పాలంటే పెత్తందారీ వ్యవస్థకి పేదవాడికి మధ్య జరిగే ఒక యుద్ధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ విధానంలోనే కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరి పక్కన ప్రభుత్వం ఉంది, పెత్తందారుల పక్కన వాళ్ళిద్దరు ఉన్నారు. లక్ష్మీ పార్వతి గారు, మీరు చెప్పినట్లు ఓకే, అంతా బాగానే జరుగుతుంది అనుకుందాం. ఒకవైపు అన్ని మంచి చేస్తున్నారని అనుకుందాం. కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చడం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ వాయిస్ ఎందుకు వినిపించలేదు? ఆ పేరు మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పానమ్మా, అప్పుడే చెప్పాను. అభిప్రాయం కూడా ఏంటంటే, పేరు మార్చడానికి ప్రతి గవర్నమెంట్లో జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం అధిక్షేపించడానికి కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు, ఇది అక్కడ విమానాశ్రయానికి. ఆ తర్వాత ఇంకేదో పేరు మారుతూ ఉంటుంది. అందువల్ల అట్లాగే ఇక్కడ ఏంటంటే నేను రెండు నా ముందు పెట్టారు. జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం పెద్ద విషయం, యూనివర్సిటీకి పేరు మార్చటమా, ఈ 2 విషయాల మీద అనుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఒక చిన్న యూనివర్సిటీ అది ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో ఉంది. దానికంటే కూడా అసలు ఎవరు అడగపోయినా కూడా మొత్తం జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడం గొప్ప విషయం కదా. తప్పకుండా అది గొప్ప విషయం మేడం, జిల్లాకి పెట్టడం మంచి విషయమే. కానీ ఆల్రెడీ యూనివర్సిటీకి ఉన్న పేరుని మార్చాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ మార్చినా సరే స్టూడెంట్స్ అందరికీ కూడా అందులో ఉన్న సర్టిఫికేట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా రావచ్చు. మనం ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అనేవి చాలా కడుతున్నాము అంటున్నారు కదా, వాటికి పెట్టుకోవచ్చు కదా పేరు, ఇది తీసేయాల్సిన అవసరం ఏంటి అని. కాదమ్మా, ఇప్పుడు మొత్తం 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తెస్తుంది. 17 మెడికల్ కాలేజీలు అదేవిధంగా వాళ్ళ నాన్నగారు డాక్టర్ కదా, వాళ్ళు ₹1 డాక్టర్గా ఆయన చాలా పెద్ద పేరు ఉండేది. పులివెందుల్లో ఇప్పటికి కూడా ₹1 వైద్యతోనే అక్కడ అందిస్తూ ఉన్నారు. అందువల్ల ఆయన కొడుకుగా తన తండ్రి పేరు పెట్టుకోవడం ఒక డాక్టర్ కనుక ఆయన ధర్మం అని ఆయన అనుకోని ఉండొచ్చు. దాన్ని మేమెట్లా క్షమిస్తాం చెప్పండి? మాకు ఆనందం ఏంటంటే జిల్లాకే మా ఆయన పేరు పెట్టారు కదా, నా సంతోషం.
అందువల్ల ఒక యూనివర్సిటీకి మార్చుకుంటే అది వాళ్ళ అభిమతం అనుకున్నాము, ఊరుకున్నాము అంతే తప్ప ఇందులో ఏదో గవర్నమెంట్ని తప్పు పెట్టాల్సినంత పెద్ద అంశం లేదు నాకైతే అనిపించింది. అయితే శత జయంతి ఉత్సవాలు, ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు మీకు ఇన్విటేషన్ లేదు, ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అక్కడికి రాలేదు, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇన్విటేషన్ అనేది లేదు. మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అంత పెద్ద ఉత్సవానికి అందరూ కూడా ఎంతో పండగగా జరుపుకోవాల్సిన కార్యక్రమం అది, మీకు ఎలా అనిపించింది? ఒకటి అక్కడ కార్యక్రమం అనేది వాళ్ళు కుటుంబ వ్యవహారం అని చెప్పి స్పష్టంగా చెప్పారు కదా. అది కుటుంబం నిర్వహిస్తున్న కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కాదు. నాకు అది కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. అది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కొన్ని ప్రభుత్వం నిర్వహిస్తే అందరినీ సమానంగా పిలవాల్సి ఉంటుంది. కానీ ఆ కుటుంబమే ఆ నాణ్యాన్ని తయారు చేసుకున్నారు, డబ్బులు చెల్లించి తయారు చేయించుకొని. సరే, రాష్ట్రపతి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆమె బీజేపీ లీడర్ కనుక రాష్ట్రపతి గారి భవన్లో కార్యక్రమం పెట్టుకున్నారు అంతే కదా. ఇంకెవరు పోలేదు కదా, నడ్డా గారిని గెస్ట్గా ఇన్వైట్ చేశారు అంతే. అందువల్ల అట్లాంటి కార్యక్రమానికి మమ్మల్ని వాళ్ళు ఎందుకు పిలుస్తారు కదా, వాళ్ళ ఇంటి కార్యక్రమంలో వాళ్ళు చేసుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? అందుకే నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఎన్టీఆర్ గారిని ఎవరైతే పదవి నుంచి దించారో, ఆయన మరణానికి కారకులయ్యారో వ్యక్తులు, వాళ్ళే ఈ రోజంతా మళ్ళీ ఫోటోలు దండలేస్తున్నారు, మళ్ళీ ఏదో నాణ్యం విడుదల అనే పేరుతో ఆర్భాటం చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వాటన్నిటి వెనుక ఎవరున్నారో మాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారే ఉంటారు తప్పనిసరిగా. అందువల్ల ఇట్లాంటి వాటి వల్ల ఎన్టీఆర్ గారికి ఏదో గౌరవం పెరుగుతుందనే మాట మాత్రం నేను నమ్మలేదమ్మా. ఎన్టీఆర్ గారు అన్నిటికీ అతీతమైన మహానుభావుడు, నిజంగా యుగ పురుషుడే ఆయన. ఆయనతో నో కంపారిజన్ నాటేటారు. అయితే భారతరత్న దగ్గరికి వచ్చేటప్పటికి పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది, చాలా మంచి విషయం, చాలా సంతోషించాల్సిన విషయం. కానీ అటువంటి భారతరత్నని శత జయంతి సందర్భంగా ఎప్పుడైనా ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది చాలా తాపత్రయపడుతూ ఉన్నారు, కానీ ఆయనకి ఇంకా రాలేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అందరూ చాలా స్పష్టంగానే చెప్తున్నారు. ఈ మధ్య యాదవరెడ్డి గారు చెప్పారు, మీరు విన్నారో లేదు తెలియదు. ఇప్పుడు నేనైతే ప్రతి ప్రైమ్ మినిస్టర్ని కలిసాను ఆ టైంలో, ప్రతి ప్రైమ్ మినిస్టర్ని, ప్రతి రాష్ట్రపతిని కలిసి మెమరాండం ఇచ్చాను. ఎన్టీఆర్ గారి భారతరత్న 40 సంతకాలు సైకిల్ని చేసి ఇచ్చాను నేను. చేస్తే ఫైనల్గా నాకు వాజ్పేయి గారు చెప్పారు. అప్పుడు నేను పార్లమెంట్లో కలిసాను వాజ్పేయి గారిని. కలిసినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు, అమ్మా మేము ఎన్టీఆర్ గారి భారతరత్న ఇవ్వడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, నిమిషంలో ఇస్తాము, కానీ మీ కుటుంబమే అడ్డుపడుతూ ఉంది అని చెప్పారు. అదేంటండి, ఎందుకంటే ఏం లేదు, భారతరత్న ఇస్తే ఎన్టీఆర్ భార్యకి ఇస్తారు, భార్య బ్రతుకుంటే అది మీరు తీసుకుంటారు కదా, అందువల్లనే అది వాడు రాకుండా ఉందని చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా అందుకని ఇప్పుడు దేవగౌడని ఈయన పెట్టారు అప్పుడు ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ కింద చంద్రబాబు. అంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి అని అనుకుంటే ఎంతవరకు నందమూరి కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆపగలుగుతారంటారు? అది వాస్తవం. మేము అదే అన్నాం మొన్న మోడీ గారు, నేను ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాను. మీరు ఇవ్వాలనుకుంటే ఈ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఆపుతారా మీరు? అంత మహా నిజం చెప్పారు. పివి నరసింహారావు గారి కంటే కూడా ముందే ఇవ్వాలి ఎన్టీఆర్ గారికి. ముందు ఆయన పేరు అనౌన్స్ చేసి నెక్స్ట్ మీరు ఆయన పేరు అనౌన్స్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే మాట, మోడీ గారికి అదే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి ఒక మహనీయుడు, అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలో కూడా ఆయనతో అసలు సాటి లేదని తెలియలేదు, ఇక్కడి నుంచి రాలేదు కూడా. అంత గొప్ప పేరు ఈనేడు 30 ఏళ్ళు అవుతున్నా కూడా ఆయన పేరు ఇంకా కూడా ఈ రోజులాగా వినపడుతూ ఉంది. అంత చరిత్ర సృష్టించిన ఆయనకి భారతరత్న రాకపోవడం అనే శోచనీయమైన విషయం. దయచేసి మీరు ఈ కుటుంబ రాజకీయాలు ఈ దరిద్రం అంతా పక్కన పెట్టండి, మీరు ఆయన భారతరత్న అనౌన్స్ చేయండి అని చెప్పి మొన్న కూడా నేను మీడియా ద్వారా చేశాను. లెటర్ కూడా మళ్ళీ రాస్తాను, ఒకసారి రాశాను, మళ్ళీ కూడా రాస్తాను నేను ప్రైమ్ మినిస్టర్ గారికి.